ఈరోజు కూడా ఇండోర్ షూటింగే. ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నా. ఎస్పెషల్లీ స్టూడెంట్స్. రీసెంట్‌గా చూసా ఫస్ట్ పోస్ట్‌లో ఒక ఆర్టికల్, ఒక రాదర్ న్యూస్ దట్ లాట్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ యూఎస్ రావడానికి భయపడుతున్నారు. లేకపోతే కెనడా రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియా వెళ్ళొద్దంటున్నారు. యూకే వెళ్ళొద్దంటున్నారు. ఎక్కడికి పోవాలి? ఏం చదువుకోవాలి? అని జెప్పేసి. ఇండియాలో ఎడ్యుకేషన్ ఏమి అంత పూర్‌గా లేదు. మీరంత వర్రీ అవ్వడానికి కూడా కదా! సో, అసలు ప్రోస్, కాన్స్ ఏంటి? నేను ఇండియాలో ఉండేటప్పుడు నా లెన్స్ ఏంటి? కెనడా వచ్చినాక నా థింకింగ్ లెన్స్ ఏంటి అనేది ఈరోజు షేర్ చేస్తా. హే! మీరు ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తున్నట్లయితే న్యూ ఛానల్ 'గరం మేపుల్'. నేను కెనడాలో ఉండేది. అట్లాంటి కెనడా. నేను ఆల్మోస్ట్ 16 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ హ్యూమన్ రిసోర్సెస్‌లో ఉంది. 14 ఇయర్స్ స్పెండ్ చేశాను. ఆల్మోస్ట్ 12-14 ఇయర్స్ ఇండియాలో స్పెండ్ చేశాను. కెనడా వచ్చి 4 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు కూడా హ్యూమన్ రిసోర్స్ ప్రొఫైల్‌లో ఉన్నాను. అండ్ ఓన్లీ రెలెవెంట్ ఇంపార్టెంట్ టాపిక్ వేర్ ఎవర్ ఐ క్యాన్ యాడ్ సమ్ కాంటెక్స్ట్ టు ఇట్ అవే మాట్లాడతా. నేను కెనడా వచ్చినాక ఇప్పుడు హైదరాబాద్ చూస్తే ఎంత మారిపోయిందంటే అంత మారిపోయింది. ఆ లావిష్ బిల్డింగ్స్ అవన్నీ. బిల్డింగ్స్ మనకేమైనా చేస్తాయంటే ఆహ్లాదాన్ని ఇస్తాయంటే, బట్ దాట్స్ ది గ్రోత్, రైట్? సో, ఏదో గ్రోత్ అంటే ఎలా వస్తది? ఏమైనా చేంజ్ వచ్చిందా అసలు? మనం వెళ్ళిన తర్వాత నుంచి ఇప్పటికి చేంజ్ వచ్చిందంటే నేనొచ్చిన 2 ఇయర్స్‌లోనే సిగ్నిఫికెంట్ చేంజ్ వచ్చింది. నేను చాలా ప్రాజెక్ట్స్ అన్‌ఫినిష్డ్ ఉండేయి. లేకపోతే కోవిడ్ టైమ్‌లో రాపిడ్‌గా బిల్డ్ అవ్వడం అవన్నీ కూడాని. అండ్ ఎస్పెషల్లీ హైటెక్ సిటీ, ఆ గచ్చిబౌలి అవంతా కూడాని ఇప్పుడు నేను ఉండేటప్పుడు కూడా రాపిడ్ చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మారిపోయింది చూస్తే. ఎందుకు? ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అక్కడ. ఆర్గనైజేషన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడాని చాలా చాలా ఇంప్రూవ్ అయింది. గ్లోబల్ స్టాండర్డ్స్‌కి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఒకప్పుడు మీరు చూసుకుంటుంటే ఇప్పటికి చూస్తుంటే చాలా మారింది, మారుతుంది, మారబోతుంది కూడా. సో, ఇప్పుడు మీరు గ్లోబల్ వస్తేనే మీకు ప్రొఫైల్ ఎలివేట్ అవుతుంది అనుకుంటే మాత్రం ఒకసారి కోవాల్సిన విషయమే. అన్లెస్ మీరు టాప్ యూనివర్సిటీస్‌కి వెళ్ళి లేకపోతే యూఎస్‌లో హార్వర్డో లేకపోతే యూకేలో ఆక్స్‌ఫర్డో లేకపోతే ఇంకా టాప్ యూనివర్సిటీస్, టాప్ 500 యూనివర్సిటీస్ కేటగరీలో ఉన్న యూనివర్సిటీస్ అయితే ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. రావచ్చు. ఎందుకంటే మీకు ఆ క్రెడిబిలిటీ వస్తది, ఎక్స్‌పోజర్ వస్తది. ఆ ప్రొఫైల్ కూడాని అంత స్ట్రాంగ్‌గా బిల్డ్ అవుతది. బట్ చోటు-మోటు వాటికొచ్చి ఏదో చేద్దామని చదువుకోవాలి బయటికెళ్ళిపోతున్న ఆహ్, ఏదో యూరోపియన్ కంట్రీకి వెళ్ళిపోయి లాట్వియానో లేకపోతే ఇంకేదో ఆహ్, వెళ్లి చదివేస్తాను అనుకుంటే ఐ డోంట్ నో. ఆహ్, అది అవసరమా అనేది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం అయితే ఖచ్చితంగా ఉంటది. ఇంతకుముందేంటి, అమెరికా వెళ్తే మావాడు కట్నం పెరుగుతదనో, లేకపోతే అబ్రాడ్‌లో చదువుకున్నాడు, ఇండియా వచ్చాడు కాబట్టి కట్నం పెరగాలని ఒక టైప్ ఆఫ్ పర్సెప్షన్ ఉండే. అది ఇప్పుడు లేదనుకుంటా మ్యాక్స్. ఇప్పటికీ అంటే ఆహ్, క్రెడిబిలిటీ ఉంది. బట్ రైట్ సెట్ ఆఫ్ పీపుల్‌కి ఆహ్, ప్రొఫైల్ ఈక్విటీ అది పెరుగుతది. బట్ అది ఉంటేనే అంటే ఖచ్చితంగా అయితే కాదు. చాలా స్కోప్ ఇండియాలో ఉంది. ఇప్పుడు ఆర్గనైజేషన్స్ కూడా ఇంతకుముందు కొత్తలో ఎర్లీ 2000స్‌లో అయితే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అనేది చాలా ఫ్రెష్ యాస్పెక్ట్. అండ్ ఇన్వెస్ట్ చేయాలంటే ఓకే. కొంచెం కొంచెం చేసి చూద్దాం అసలు ఎలా ఉందో పల్స్ అన్న టైప్‌లో. ఇప్పుడు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఇండియా ఒక హబ్ అయిపోయింది. లార్జ్ ఆర్గనైజేషన్. డెలాయిటే పెద్ద ఎగ్జాంపుల్. అలాగే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ అలాంటి బోలెడు ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అన్నీ కూడాని జీసీసీస్ పెట్టుకొని కూర్చున్నాయి. ఎందుకంటే వాళ్ళకి అంత టాలెంట్ దొరికింది, దొరుకుతుంది. దొరకకపోయినా వాళ్ళు రీషేప్ చేసుకున్నారు. ఎందుకంటే నేను టాలెంట్ అక్విజిషన్ ఉండే కదా! మాకు దొరికిన టాలెంట్‌ని మేము క్యాంపస్‌తో టై అప్ అయ్యి వాళ్ళు షేప్ చేస్తుండే. మాకు కావాల్సిన మాడ్యూల్స్‌ని వాళ్ళ కరిక్యులంలో యాడ్ చేపిచ్చి, వాళ్ళు ఆల్రెడీ వర్క్ ఫోర్స్‌లోకి ఎంటర్ అయ్యేటప్పటికి వాళ్ళు ట్రైన్డ్‌గా వస్తుండే. అలా కూడా ఇన్వెస్ట్ చేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. 2 ఆప్షన్స్ ఆలోచించుకోవాల్సిన యాస్పెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే చోటు-మోటు అయితే ఖచ్చితంగా రావద్దనే నేను చెప్తాను. అన్‌లెస్ మీకు క్రెడిబిలిటీ ఉన్న లార్జ్ యూనివర్సిటీస్‌లో, యూనివర్సిటీ ఆఫ్ టొరంటో లేకపోతే యూనివర్సిటీ బ్రిటిష్ కొలంబియా ఇలాగ ఇంకా టాప్ టియర్ కాలేజెస్ ఉన్నాయి అలాంటి వాటికు. ఇప్పుడు మీరు అబ్రాడ్ చదువుకున్నామంటే ఎలా ఉండాలి? క్లాస్ స్ప్లిట్ అయ్యి ఉండాలి కదా! ఇలాగా ఇండియా వాళ్ళు, చైనా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, యూకే వాళ్ళు, కెనేడియన్స్ వీళ్ళందరూ మిక్స్ అయ్యి ఉంటారు. మాక్సిమం ఒక 30 మందిలో మీరు ఐదుగురో, 10 మందో ఇండియన్స్ ఉండి, మిగతా వాళ్ళందరూ వేరే ఉంటే ఒక డైవర్సిఫైడ్ థాట్స్ వస్తాయి. మీకు ఒక లెర్నింగ్ యాస్పెక్ట్ ఉంటది. డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడానికి, వినడానికి ఉంటది. అంతేగాని అందరూ ఇండియన్స్ కూర్చుంటే ఆ ఇండియాలోనే మనం కూర్చొని చదువుకోవచ్చు కదా! ఇక్కడ వరకు రావాల్సిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా.
సో, అది ఆలోచించాలి. కొన్ని లార్జ్ యూనివర్సిటీస్ ఎందుకు అని చెప్తున్నానంటే, వాళ్ళు ఖచ్చితంగా బాగా చేసుకుంటారు. ఎవరిని పడితే ఆళ్ళని తీసుకోరు. ఎలా పడితే అలా తీసుకోరు. వాళ్ళకో స్ట్రక్చర్ ప్రాసెస్ ఉంటది. వాళ్ళు మనకు బయటకి చెప్పకపోయినా ఇంటర్నల్‌గా డైవర్సిఫై చేసుకుంటారు. ఓకే. సో, ఇంత పర్సెంటేజ్ ఆఫ్ అప్లికెంట్స్ ఈ కంట్రీ నుంచి అని చెప్పేసి వాళ్ళు అడ్మిషన్స్ అవి కరెక్ట్‌గా బాగా చేసుకుంటారు. కొన్ని కాలేజెస్ ఏం చేస్తాయి, ఓకే. ఎవరైనా పర్లేదు మాకు క్లాసెస్ నిడితే చాలు అన్న టైప్‌లో ఉంటారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫీజ్ ఎక్కువ కాబట్టి వస్తున్నోళ్ళని ఎందుకు వద్దనాలన్న టైప్‌లో ఉంటది. ఇంకా ఎందుకంటే డైవర్సిఫై చేసి కూర్చుండంటే ఒకవేళ ఆడు 30 క్లాస్ మెంబర్స్‌లో 10 మందే నిండారనుకోండి వాళ్ళకి నష్టం కదా! సో, ఆ కాన్సెప్ట్‌లో ఆలోచిస్తారు. మీ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండదు. అంటే చెత్తగా ఉంటదని కాదు. చెత్తగా ఉన్నవి కూడా ఉన్నాయి ఒంటారియోలో. వాళ్ళ వల్ల ఇప్పుడు మొత్తం కెనడా అంతా ట్రబుల్. కాలేజెస్‌కి మంచిగా కూడా కాలేజెస్ కూడా ఉన్నాయి. బ్రహ్మాండంగా చదువు అంటే చదువు మీద ఫోకస్ చేసి నిజంగానే ఆహ్, మీకేదో ఒకటి బయటికి వెళ్ళేటప్పటికి నేర్పించి పంపిస్తారన్న టైప్‌లో అండ్ వాళ్ళకి క్రెడిబిలిటీ కూడా ఉంటది ఇక్కడ ఎంప్లాయర్స్ ద్వారా. ఓహ్! ఇక్కడ చదువుకున్నా ఓకే. సరే వచ్చి జాయిన్ అయిపో అన్న టైప్‌లో ఉన్న ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ ఆర్గనైజేషన్స్ యూనివర్సిటీ రిలేషన్స్ అన్ని మెయింటైన్ చేస్తే ఆ విధంగానే ఓహ్! క్రెడిబిలిటీ ఉన్న కాలేజా, క్రెడిబిలిటీ ఉన్న యూనివర్సిటీనా అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఆ విధంగా కూడా ఉంటాయి. సో, అక్కడి నుంచి కూర్చున్న చూసే లెన్స్ వేరే. కన్సల్టెన్సీస్ చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళు అంత కెనడాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, యూకేలో ఉన్న ప్రతి ఒక్క ఇన్‌స్టిట్యూషన్‌తో టై అప్ ఉండదు. ఆహ్, సో, వాళ్ళు ఒక 10, 15 యూనివర్సిటీస్ ఉంటే వాళ్ళ కేటగరీలో అవే మీకు పుష్ చేస్తారు, ప్రమోట్ చేస్తారు కోర్సెస్. అవే పిక్ చేసుకోమని చెప్తారు. మీకు మొత్తం మీరు 16థ్ తీసుకెళ్ళండి వాళ్ళ లిస్ట్‌లో లేనిది. వాళ్ళు ఇది చేస్తారేమో చూడండి. ఖచ్చితంగా చేయరు. వాళ్ళు పుష్ చేయాలనుకున్నవే పుష్ చేస్తారు. సో, మీ థింకింగ్ కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. డెసిషన్ మేకింగ్‌లో ఎవరో చెప్తే చేసేస్తా అన్న ఒక టైంలో లేము. ఇంతకుముందు వేరే. ఇంతకుముందు మాకు ఇన్ఫర్మేషన్ లేకుండే డెసిషన్ మేకింగ్‌కి. ఎవరి మీద ఒకరు రిలై అయ్యుండాలి. లేకపోతే టెస్ట్ అండ్ ట్రైలో ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఇన్ఫర్మేషన్ అలా ఫ్లోట్ అవుతూనే ఉంది. సో, మీరు వైస్ డెసిషన్ అయితే తీసుకోవాలి. ఇక్కడికొచ్చేసి బాధపడే కంటే, అక్కడే ఉండి అసలు ఎళ్ళొచ్చా లేదా? ప్రోస్, కాన్స్ ఏంటి? అని మెజర్ చేసుకొని మాత్రమే స్టడీ అబ్రాడ్ అనే డెసిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాంటి టైమ్స్‌లో ఉన్నాం. 2, 3 ఇయర్స్ తర్వాత మేబీ సెటిల్ అవ్వచ్చు. థింగ్స్ మారొచ్చు. ఎందుకంటే ఇప్పుడంతా పానిక్ మోడ్‌లో ఉంది కదా! ఎవరెలా రియాక్ట్ అవుతారో, ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో, వేరే కంట్రీస్ అన్నీ మీరక్కడే చదువుకొని మంచి లార్జ్ ఆర్గనైజేషన్స్‌లో ఆహ్, ఆపర్చునిటీ తెచ్చుకోగలిగి వాళ్ళని పంపించొచ్చు. అలాగే ఇంతకుముందు అలాగే వచ్చేవారు కదా! చాలామంది. ఇప్పుడు అందరూ చదువుకొని యూఎస్‌లో మూవ్ అయిన వాళ్ళు కాదు. అక్కడ జాబ్ చేసి యు వితిన్ ఆర్గనైజేషన్ నుంచి మూవ్ అయ్యి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు వందల వేల మంది ఉన్నారు. సో, అలాగే మీరు కూడా అవ్వచ్చు. మేబీ పాత రోజులకి వెళ్తున్నామేమో మనకు తెలీదు కదా! డెసిషన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించి అన్ని ప్రోస్, కాన్స్ మెజర్ చేసుకొని మాత్రమే డెసిషన్ తీసుకోండి. సో, అదే నేను చెప్పేది.